హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే చాలా సింపుల్ డిజైన్, బిగినర్స్ కూడా చేసుకునేటటువంటి డిజైన్ అనేది నేను చూపిస్తున్నాను. అది కూడా నార్మల్ నీడిల్తో మగ్గం వర్క్ లుక్ వచ్చే అలాంటి డిజైన్ అనేది నేను చూపిస్తున్నాను. అండ్ మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ వచ్చి చాలా రోజులైంది కదా, అంటే వర్క్ వీడియోస్ ఈ మధ్య పోస్ట్ చేయలేదు. అంటే కొంచెం నాకు స్టిచ్చింగ్ వర్క్ ఉండి దీని మీద పెట్టలేకపోయాను టైం అనేది. ఇప్పుడైతే నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా డిజైన్ అనేది. ఇక్కడ హ్యాండ్ పార్ట్కి చూపిస్తున్నాను. సేమ్ ఇలాగే మీరు నెక్ కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలనేది నేను ఫైనల్గా లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు ఈ వీడియో అనేది చూడండి. ఇక్కడైతే నేను ఫస్ట్ అంటే ఫోన్లో చూసి నేను డైరెక్ట్గా డిజైన్ ట్రేస్ చేయలేను కాబట్టి పేపర్ మీద డిజైన్ అనేది ట్రేస్ చేసుకుని దాన్ని చూస్తూ మీకు ఇక్కడ క్లాత్ మీద చేసి చూపిస్తున్నాను. మీరు ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ అయితే ఏ విధంగా మీరు చేసుకోవచ్చు వర్క్ అనేది, ఫ్రేమ్ ఫిట్ చేసుకుని అనేది చాలా వీడియోసే పోస్ట్ చేసి ఉన్నాను. ఒకసారి చూసేయండి ఛానల్లో. అండ్ ఈ విధంగా ఒకవేళ క్లాత్ మీద అయితే ఈ విధంగా డైరెక్ట్గా ఫ్రేమ్ ఫిట్ చేసేసుకుని వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా నేను డిజైన్ అనేది ట్రేస్ చేసుకున్నా. ఆ పెన్సిల్ నేమ్ వచ్చేసరికి గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ అంటారు. అది మనకి ఏంటంటే మెటీరియల్ షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్లో కూడా మనకి దొరుకుతుంది. గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ అని అడగండి, లేదా అమెజాన్లోని వాటిల్లోనే ఉంటాయి. వాటిల్లో ఏంటంటే బల్క్గా తీసుకోవాలి, ఒక 10 పెన్సిల్స్ అలా తీసుకోవాల్సి ఉంటుంది. సింగిల్గా ఇవ్వరు. అదే మనకి షాప్స్లో అయితే సింగిల్ పెన్సిల్స్ ఇస్తారు. ఒకటి కావాలంటే ఒకటి, 2 కావాలంటే 2 అలా ఇస్తారు. అండ్ తర్వాత చూసారు కదా, ఇక్కడ ఎడ్జ్ ఏదైతే లైన్ ఉందో ఆ లైన్కి నేను గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేశాను. అండ్ క్లియర్గానే చూపించాను అనుకుంటున్నా. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చైన్ స్టిచ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. అండ్ మీలో ఎవరికైనా అంటే ఇలాంటి వర్క్స్ అవి ఇంట్రెస్ట్ ఉంటే చాలా డిజైన్స్ ఉన్నాయి మన ఛానల్లో, ఒక్కసారి చూడండి. అంటే మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి ఛానల్ అంతా చూసినట్లయితే ఇంకా మంచి డిజైన్స్ అనేవి ఉన్నాయి. ఇదేంటంటే బిగినర్స్ కోసం, అంటే అసలు రాదు మాకు అన్న వాళ్ళు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ అయితే మనం ఎక్కడైతే కావాలి అనుకున్నామో అక్కడ నీడిల్ అనేది పైకి తీసుకుని ఇలా ఒక షుగర్ బీట్స్ అంటారు వీటిల్ని ఇలా 4 అనేది నీడిల్లోకి ఎక్కించుకుని మనకి ఎంత పొడవు వచ్చిందో చూసుకుని కిందకి దించేయాలి. ఆ తర్వాత ఒక 2 బీట్స్ ముందర నుండి మళ్ళీ నీడిల్ బయటకు తీసి మళ్ళీ అందులోంచి అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది పాటికి అలా కుట్టుకోవాలి ఏంటి అనేది. అండ్ తర్వాత ఫస్ట్ జరీ థ్రెడ్ లైన్ వేసాను, తర్వాత షుగర్ బీడ్స్ లైన్. ఇప్పుడు వచ్చేసరికి ఒక గోల్డ్ బీడు, తర్వాత ఒక వైట్ బీడ్, ఇలా ఒక ఆల్టర్నేట్గా మనం ఎక్కించుకోవాలి నీడిల్కి. ఇది కూడా అంతే, 4 బీడ్స్ ఎక్కించుకుని నీడిల్ అనేది కిందకి దించేసి ఒక 2 బీడ్స్ ముందర నుండి మళ్ళీ నీడిల్ అనేది బయటకు తీసి ఆ 2 బీడ్స్ లోపల నుంచి మళ్ళీ నీడిల్ బయటకు తీసి కంటిన్యూ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే వంకర్ టింకర్లు రాకుండా ఉంటుంది. ఇది మీకు నేను చెప్తే ఏదోలా ఉంటుంది కానీ మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నేను అందుకనే అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. అండ్ చాలామంది ఏంటంటే వీడియో లెంతీగా ఉంటే స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు, లేదంటే స్టార్టింగ్లోనే ఆపేస్తున్నారు. మీరు ఏదైనా కూడా పూర్తిగా చూస్తేనే మీకంటూ ఒక క్లారిటీ వస్తుందన్నమాట, ఏంటి డిజైన్ ఏంటి అనేది. అండ్ తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మొత్తానికి 6 లైన్స్ వరకు వచ్చాయి. ఏంటంటే ఫస్ట్ ఒక జరీ థ్రెడ్, తర్వాత గోల్డ్ లైన్ అదే షుగర్ బీడ్స్ లైను, తర్వాత 2 లైన్స్ వచ్చేసరికి ఆల్టర్నేట్ బీడ్స్ చెప్పాను కదా ఆ లైన్, తర్వాత మళ్ళీ షుగర్ బీడ్స్, మళ్ళీ జరీ థ్రెడ్. ఇదంతా ఎందుకు చూపించలేదు అంటే ఆల్రెడీ ఫస్ట్ చూపించాను కదా ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది, అందుకని మిగతా 3 లైన్స్ నేను మళ్ళీ వేస్తాను అనమాట. ఫస్ట్ చూపించిన 3 లైన్స్ మీకు చూపించాను కాబట్టి. అండ్ తర్వాత ఇక్కడ చూసారు కదా, ఏవైతే ఇవి డ్రా చేసున్నానో వాటిల్లో షుగర్ బీడ్స్ అనేవి కుట్టుకున్నాను. షుగర్ బీడ్స్ కూడా సేమ్ అంతే, మీరు ఎక్కడ కుట్టినా కూడా ఇదే ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. అంటే బీడ్స్ ఎక్కించుకుంటూ కిందకి దించుకుంటూ మళ్ళీ ఎక్కించుకుంటూ బీడ్స్ అనేవి చేయాలన్నమాట, కంటిన్యూ చేయాలి. అండ్ తర్వాత ఇక్కడ ఫైనల్గా వచ్చేసరికి ఒక 3mm బీడు, ఒక షుగర్ బీడ్ ఎక్కించుకుని నీడిల్ కిందకి దించేసుకున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మీ ఇష్టం అనమాట. నేనైతే డిజైన్ అనేది పక్కన ఫోటో యాడ్ చేస్తాను, దాని స్క్రీన్ షాట్ తీసుకుని మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇక్కడ చూసేసరికి నేను వైట్ బీడ్ ఒకటి, షుగర్ బీడ్ ఒకటి నీడిల్లోకి ఎక్కించుకుని కిందకి దించేసాను కదా. ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ లేదు మాకు వైట్ బీడ్స్ వద్దు అంటే మీరు ఓన్లీ గోల్డ్ బీడ్స్తో కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి కుట్టడం వస్తే మనం ఎన్ని విధాలుగా అయినా మన డిజైన్ అనేది చేసుకోవచ్చు. అది మీ ఇష్టం ఉంటుంది, అంటే మీకు నచ్చినట్టు. అండ్ ఇంకొకటి, ఇలాంటి డిజైన్స్ ఎటువంటి శారీస్ మీదకి బాగుంటాయి అంటే మనకి బ్లౌజు తర్వాత శారీ ఒకే కలర్ వచ్చేసి, అంటే సింగిల్ కలర్లోనే మనకి వీవింగ్ కానీ గోల్డ్ వీవింగ్ కానీ అలాంటివి వస్తాయి కదా శారీస్, అలాంటి వాటికి చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే 2 కలర్స్ ఇందులో మనం ఎక్కడ కూడా వేరే కలర్ ఏమీ యూజ్ చేయట్లేదు, ఓన్లీ వైట్ అండ్ గోల్డ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి చాలా బాగుంటాయి. అలాంటి శారీస్ మీదకి మీరు ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అర్థం కాకపోతే ఈ విధంగా డిజైన్ చేసుకోండి, చాలా బాగుంటుంది.
అండ్ తర్వాత చూసారు కదా, ఇదంతా కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. నేను మొత్తం అంతా కుట్టి చూపిస్తే మీకు చాలా లెంతీ అయిపోతుంది వీడియోస్ అనేవి. మీరు కూడా అంత ఇష్టపడరు కదా అంత పెద్ద పెద్ద వీడియోస్ చూడడానికి. అందుకనే నేను చాలా సింపుల్గా స్వీట్గా చెప్పేస్తున్నాను. మీరైతే సేమ్ ఇదే ప్రొసీజర్ అనేది ఫాలో అయిపోండి. ఇక్కడ లీఫ్లు ఉన్నాయి కదా, ప్రతి కొమ్మకి కాకుండా ఒక కొమ్మకి ఆపేసి ఇంకొక కొమ్మకు ఉన్నాయి మనకి ఆల్టర్నేట్గా. ఇక్కడ ఏంటంటే ఒక 4 బీడ్స్ ఎక్కించుకుని నీడిల్ కిందకి దించేసుకోవాలి. ఒక బీడ్ తగ్గించి నీడిల్ అనేది మళ్ళీ బయటికి తీసుకుని ఇలా చేయాలి. ఇలా లీఫ్ షేప్ అనేది వచ్చేస్తుందనమాట. లీఫ్లన్నీ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలనేది నేను ఇక్కడ చెప్తున్నాను. అండ్ మీరు బ్యాక్ నెక్కి ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ ఈ ఏదైతే ఎడ్జ్లో లైన్స్ ఉన్నాయో 6 లైన్స్ వరకు ఉన్నాయి కదా, సేమ్ 6 లైన్స్ కూడా మీరు బ్యాక్ నెక్కి చేసేసుకున్న తర్వాత ఇక్కడ అక్కడక్కడ డాట్స్ పెట్టాను కదా, ఆ డాట్స్ ఎలా కుట్టుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. ఆ డాట్స్ అనేది వేసేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. హ్యాండ్స్ వరకు మనకి బాగా ఎలివేట్ అవుతాయి అన్నమాట లుక్ అనేది. హ్యాండ్స్ అంతా కూడా ఇలాగ ఎల్బో లెంత్ వరకు మనం పెట్టుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి నేను 3 షుగర్ బీడ్స్ తీసుకుని ఇలా నీడిల్ పక్కగానే కిందకి దించాను. ఇప్పుడు ఇదేంటంటే ట్రయాంగిల్ షేప్లో మనం దాన్ని టాకాలు వేసేసుకోవాలన్నమాట. అంతే, చాలా ఈజీగా ఉంటుంది. బిగినర్స్ కూడా ఈ డిజైన్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది. మీకు టైం ఉన్నప్పుడే స్టార్ట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఈ డిజైన్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఇంకా ఎలాంటి డిజైన్స్ కావాలి అనేది కూడా చెప్పండి. మీకు ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఫొటోస్ సెండ్ చేయండి. నేను మన నెక్స్ట్ వీడియోస్లో కన్ఫామ్గా షేర్ చేస్తాను. వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.